రానున్న రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావటం తథ్యమని ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఓట్ల చోరీ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ పిలుపునిచ్చారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజీవ్ గాంధీతో పాటు జిల్లా ఇన్ఛార్జి కల్వకోలను శివాజీ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈసీ, సిబిఐ, ఈడీని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వతంత్ర సంస్థగా వ్యవహరించవలసిన ఈసీ బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం ద్వారా కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్, వై శ్రీనివాసరావు, బెజవాడ రంగారావు, జేటీ రామారావు, మోత శారద, చిన్న మురళీకృష్ణ, మేడవరపు భద్రం దొర, పట్నాల శ్రీనివాసరావు, బత్తిన చంద్రరావు, బర్రే సుబ్రహ్మణ్యం, ఎస్ఏకే అర్షద్, డాక్టర్ రాజశేఖర్, కాకర్ల హరిబాబు, వేమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో, ఎందుకు పార్లమెంటు సజావుగా జరగట్లేదో మీ అందరికీ తెలుసు. ఇందులో మన పాత్ర, మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ 2 దఫాలుగా భారత్ జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర 2 చేసి ఇప్పుడు ఓట్ అధికార యాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలలాగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తన తొత్తులుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం చట్టాలు మార్చి, కొత్త చట్టాలు రూపొందించి ఆ ప్రధానమైన ఎన్నికల కమిషనర్ ఎంపికలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్థానం లేకుండా వాళ్ళ క్యాబినెట్కి సంబంధించిన సీనియర్ మంత్రిని ఒకరిని పెట్టుకొని 2:1గా అటువంటి ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 18వ లోక్సభ. అనేక దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. ఇంత సన్నాసి రకం ఎన్నికలు భారతదేశంలో, జనరల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన పాపాన పోలా. Program in Government Arts College that is against this vote chori. Our leader Shri Rahul Gandhi has exposed the vote chori with concrete evidence. In a press meet, he have exposed the vote chori in Mahadevapura Assembly election. In Mahadevapura Assembly during 2024 Parliament election, there were more than 1 lakh fake voters have been added. The rights of the voter were stolen. It's our responsibility of a citizen, it's a responsibility of every voter in the country to protect the democracy of the country. So the country's democracy is under serious threat. The election commission, which is used to be an autonomous body, is no more an autonomous body now. Election commission is behaving like a frontal wing of BJP. Election commission is behaving like a member of BJP. Election commission is supporting BJP in winning elections. Recently in Bihar, they have removed 65 lakh voters. ఈ రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి కోఆర్డినేటర్స్ని, మండల ప్రెసిడెంట్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా కూడా మరి అంత ఇంట్రెస్ట్గా సరైన యాక్టివిటీస్ కానీ తీసుకోకపోతే మాత్రం వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వేయడం జరుగుతుంది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. పార్టీకి ఎవరికి నాయకత్వం ఇస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళు ఎవరు ఈ రాజమండ్రి సిటీలో కాదు, ఈ జిల్లాలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది శత్రువైనా విరోధైనా ఎవడైనా సరే నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాను. నాకు అటువంటి ఏమైనటువంటి భేదాలు అవి ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే మా లక్ష్యం. అది ఎవరైతే కానివ్వండి, వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెడితే మేమందరం కూడా వెళ్తాం. అతను ఎలాంటి వాడైనా ఏమైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే అందరినీ కూడా మేము చేసే కార్యక్రమాలు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతున్నాం. కేసీఆర్ బతకుండగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎన్టీ రామారావు నాయుడు పార్టీ పెట్టించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజు భూతాపి అయిపోయింది అన్నారు. ఎన్టీ రామారావునే కాంగ్రెస్ పార్టీ బయటికి తోలిస్తాడు, కాంగ్రెస్ పార్టీ పాలించింది.
అలాగే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేరాల ఘోరాలు రన్ అవుతుంది. ఓటు 2000 ఒకటి కొట్టి అదే ఓటు మనకు ఉంటే మనకి అంటే మనకేంటంటే జాతీయ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ మనకి. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు మన దగ్గర.